హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. అందరికీ ఇష్టమైన ఎంతో రుచిగా టేస్టీగా తినే ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో నువ్వులు, లవంగాలు, చెక్క, మెంతులు కొద్దిగా ఫ్రై చేసి, పల్లీలు, కొబ్బరి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా చింతపండు, అందులోనే టమాటాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లా చేసుకొని అందులో అల్లం వెల్లిపాయ వేసుకొని మసాలా రెడీ చేసుకొని వంకాయలు ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకొని అందులో మనం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. అందులో మనం చేసుకున్న పేస్ట్ని, మసాలా పేస్ట్ని వేసుకొని వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. దానిపై కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే రెడీ.